ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు వన్ ఆఫ్ ద గ్రేట్ ఎవాంజలిస్ట్ అండ్ క్రిస్టియన్ మిషనరీ అనేటువంటి హడ్సన్ టైలర్ గారి యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుంటాం. హడ్సన్ టైలర్ ఈయన మే 21వ తారీఖు 1832వ సంవత్సరంలో ఈయన జన్మించారు. మే 21, 1832లో ఆ యొక్క బ్యాన్స్లే అనేటువంటి టౌన్లో సౌత్ యార్క్షైర్లో ఇంగ్లాండ్ దేశంలో ఈయన జన్మించారు. వీరి యొక్క తల్లిదండ్రుల యొక్క పేర్లు జేమ్స్ టైలర్ అండ్ ఎమిలియా. జేమ్స్ టైలర్ అండ్ ఎమిలియా దంపతులకు పుట్టినటువంటి కుమారుడు హడ్సన్ టైలర్. ఈయన తర్వాత వీరికి ఒక చెల్లి కూడా ఒక కుమార్తె కూడా ఉంటుంది. హడ్సన్ గారికి ఒక చెల్లి కూడా ఉంది. మరి ఆ యొక్క చిన్నప్పటి నుంచి కూడా వీరు దేవుని యొక్క భయభక్తుల్లో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబం. వీరు ఆ యొక్క మెథడిస్ట్ సంఘ స్థాపకులైనటువంటి జాన్ వెస్లీ గారి యొక్క ప్రసంగాల ద్వారా ఆయన యొక్క ఆ యొక్క సంఘం ద్వారా మరి ఎంతోగానో ప్రభావితం చెంది ఆ యొక్క క్రీస్తునందు విశ్వసించి జీవిస్తున్నటువంటి కుటుంబం అండి. వీరి యొక్క తండ్రి గారు ఒక ఫార్మసిస్ట్, అంటే ఆ యొక్క మెడిసిన్స్ని సప్లై చేసేటువంటి ఆయన. ఇప్పుడైతే ఇప్పుడు మనకి ఎలాగైతే బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ ఇవన్నీ ఉన్నాయో అలాగే అప్పట్లో వారి తండ్రి గారు ఒక ఫార్మసిస్ట్. మరి చిన్నప్పటి నుంచి కూడా వారి యొక్క తల్లిదండ్రులు తన కుమారుడైనటువంటి హడ్సన్ టైలర్ గారికి అదే తన కుమార్తెకు దేవుని గురించి వారు చెబుతూ ఉండేవారంటండి. భోజనం చేసే సమయంలో కానీ నిద్రపోయే ముందు కానీ దేవుని వాక్యాన్ని ఆ యొక్క కథల ద్వారా, ఆ యొక్క స్టోరీస్ లాగా లేదా మరొక విధంగా దేవుని వాక్యాన్ని వీరికి చెబుతూ ఉండేవారంట. ఈ మాటలు వింటున్నటువంటి తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, మీ పిల్లలకు చిన్నప్పటి నుంచి దేవుని వాక్యాన్ని గురించి బోధించండి. ఆ యొక్క కథల ద్వారా కానీ ఆ యొక్క స్టోరీస్ లాగో మరొక విధంగానో మీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వారి యొక్క బాల్యం నుండి మీరు చెప్పడం ప్రారంభిస్తారో ఆ మాటలు వారి హృదయాల్లో బలంగా నాటుకుంటాయి. హడ్సన్ టైలర్ గారి జీవితంలో అదే జరిగింది. ఎప్పుడైతే వారి యొక్క తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి దేవుని వాక్యాన్ని చెబుతూ వచ్చారో ఆ మాటలు ఆయన హృదయంలో బలంగా నాటుకున్నాయి. చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యాన్ని ఎంతో ఆసక్తిగా ఆయన వింటూ ఉండేవాడండి. మరి అదే మాటను మనం బైబిల్ పక్కన చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవలు నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడగలను. ఎవరైతే ఏ తల్లిదండ్రులైతే వారి బిడ్డలకు ఆ యొక్క చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తారో వారు బాల్యం నుండి దేవుని యొక్క గొప్ప ఆ యొక్క రక్షణ గురించి తెలుసుకుంటారు. దేవుని సత్యాన్ని వారు గ్రహిస్తారు. వారు ఎదిగిన తర్వాత, వారు పెద్దవారైన తర్వాత ఆ సత్యం నుంచి వారు దూరం అయిపోకుండా ఆ నాటబడినటువంటి ఆ వాక్యం వారిని కాపాడుతుందని. కాబట్టి మీరు కూడా మీ బిడ్డలకు ఆ యొక్క వాక్యాన్ని బోధించాలని నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. హడ్సన్ టైలర్ గారి జీవితంలో ఆయన ఒకనొక రోజున ఆయన భోజనం చేస్తున్నప్పుడు, వారందరూ కలిసి ఆ యొక్క భోజనం చేస్తున్నప్పుడు వారి తండ్రి గారు దేవుని వాక్యాన్ని గురించి ప్రకటిస్తూ, బాబు, మనమైతే ఇంగ్లాండ్ దేశంలో సకల సౌకర్యాల మధ్య ఈ యొక్క ఎవాంజలిజం మధ్య మనం ఎంతో సౌకర్యంగా సంతోషంగా మనం ఉన్నాం. కానీ చైనా అనే దేశంలో ఆ యొక్క ప్రజలకు దేవుని యొక్క సువార్త అందట్లేదు. అక్కడ అనేక మంది దేవుడు అంటే ఏంటో కూడా తెలియకుండా వారు జీవిస్తున్నారు. ఎవరైనా అక్కడికి వెళ్ళి దేవుని సువార్తను చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు మరి ఆయన కుమారుడైనటువంటి హడ్సన్ టైలర్ గారు ఆ బాల్యంలోనే, డాడీ, నేను పెద్దవాడైన తర్వాత చైనా దేశానికి వెళ్ళి సువార్త చేస్తాను అని అన్నాడండి. ఆ మాటను బట్టి వారికి తండ్రి గారు ఎంతో సంతోషించారు. చిన్నవాడే కాబట్టి సరే నా మన చేతులు అని చెప్పి ఆ మాటను అక్కడే వదిలేశారండి. ఎందుకంటే ఇంకా చిన్నపిల్లాడు ఏదో మాట్లాడాడు అనే వాళ్ళు అనుకునేవారు. బట్ ఆయన మాట్లాడినటువంటి మాటను బట్టి వారు సంతోషించారు. ఈయనకి 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా మీరు ఈయన స్కూల్కి పంపించేవారు కాదండి. ఎందుకంటే ఈయన తరచుగా సిక్ అవుతూ ఉండేవాడు. అనారోగ్యాలతో ఈయన కొంచెం వీక్గా ఉండేవాడు చిన్నప్పుడంతా కూడా. కాబట్టి ఈయన స్కూల్కి కొంచెం దూరంగానే ఉండేవాడు. ఇంట్లోనే ఎక్కువగా హోమ్ స్టడీ ఈయన చేస్తూ ఉండేవాడు. ఎక్కువగా భాషల పట్ల ఈయన ఆసక్తిగా నేర్చుకునేవాడు.
ఆ తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత మరి తండ్రి గారు ఫార్మసిస్ట్ కాబట్టి మరి తండ్రి గారితో పాటు వెళ్ళి ఆ యొక్క మెడిసిన్స్ని ప్రొవైడ్ చేసేటువంటి ఆ యొక్క పనిలో మరి తండ్రి గారికి తోడుగా ఉండేవాడు. ఆ తర్వాత ఈయన టీనేజ్కి వచ్చేటప్పటికి లోకానుసారమైనటువంటి స్నేహాల్లో పడిపోయి ఆ యొక్క బ్యాడ్ ఫ్రెండ్షిప్స్లోకి వెళ్ళిపోయి ఆయా అలవాట్లు నేర్చుకుని దేవునికి ఆయన వాక్యానికి చాలా దూరం అయిపోయాడు. ఎప్పుడైతే టీనేజ్ అంటే ఆ 14, 15, 16 ఇయర్స్ ఏజ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆ యొక్క ఫ్రెండ్స్ సహవాసంలోను ఆ యొక్క లోక సంబంధమైనటువంటి ఆ యొక్క అందాలను ఆ యొక్క ఆకర్షకులై దూరంగా ఈయన వెళ్ళిపోయాడు. మరి వీరి తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతూ ఉండేవారు, వేదన చెందేవారు. అయ్యో, చిన్నప్పుడు ఎంతో బాగా వాక్యాన్ని వినేవాడు, ఎంతో చక్కగా దేవుని పట్ల ఆసక్తిగా ఉండేవాడు, ఎదిగిన తర్వాత ఇలా దేవునికి దూరంగా వాక్యానికి దూరంగా అయిపోతున్నాడు అని చెప్పి వారు చాలా బాధపడేవారు. మరి ఒకనొక రోజు మరి తల్లి గారు మరి బంధువుల ఇంటికి వెళ్ళడం జరిగింది. సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి వారి రిలేటివ్స్ ఇంటికి మరి తల్లి గారు వెళ్ళారు. మరి తండ్రి గారు కూడా వర్క్ నిమిత్తము ఆయన కూడా ఇంట్లో అయితే లేకుండా ఉన్నారండి. ఎవరు లేనటువంటి ఆ సమయంలో హడ్సన్ టైలర్ గారు చాలా బోర్ కొడుతుందని చెప్పి ఏదైనా చదువుతాం అని చెప్పి వారి తండ్రి గారి యొక్క రూమ్లోకి ఆయన వెళ్ళారు. మరి ఇప్పటి రోజుల్లో అయితే మనకు బోర్ కొడితే వీడియో గేమ్స్ అని లేకపోతే ఆ యొక్క ఇంటర్నెట్లో ఏదో గేమ్స్ ఆడుకోవడము ఏదో చేస్తాం. అప్పట్లో అలాంటివి ఏమీ లేవు, ఎక్కువగా పుస్తకాలు ఎక్కువ చదివేవారు. అదేవిధంగా హడ్సన్ టైలర్ గారు కూడా బోర్ కొడుతుందని చెప్పి వారి తండ్రి గారి గదిలోకి ఆయన వెళ్ళారు. వారి తండ్రి గారు దేవుని యొక్క విశ్వాసం అనే వ్యక్తి కాబట్టి ఆ యొక్క ఫార్మసిస్ట్ పుస్తకాలతో పాటు క్రిస్టియన్ ఆ యొక్క ట్రాక్స్ని కూడా ఆయన ఉంచుకునేవారు. అంటే క్రైస్తవ కరపత్రికలు కూడా ఆయన తన యొక్క రూమ్లో జాగ్రత్తగా ఉంచుకునేవారు. ఎప్పుడైతే ఈయన ఆ క్రిస్టియన్ ట్రాక్స్ని చూసారో అందులో మంచి మంచి స్టోరీస్ ఉంటాయి. దేవుని వాక్యం నాకు అక్కర్లేదు కానీ ఆ స్టోరీస్ని చదువుతాను అనుకుని అందులో నుంచి ఒక కరపత్రాన్ని తీసుకుని చదవడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఆయన ఆ యొక్క ట్రాక్ని చదువుతూ ఉన్నాడో ఆ చివరిలో రాయబడినటువంటి ఆ మాట ఈయనకి బలంగా తాకింది. అదే ద సాల్వేషన్ త్రూ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ద సాల్వేషన్ త్రూ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి మాట ఆయన బలంగా తాకింది. ఏమండి, ఎంత గొప్ప విశేషం అంటే ఎప్పుడైతే వీరి తల్లి గారు ఇంట్లో లేరో అంటే ఆమె తన యొక్క బంధువుల ఇంటికి వెళ్ళిందో ఆమె అక్కడ ఏం చేస్తుందంటే అదే సమయంలో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తన యొక్క కుమారుడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి భారాన్ని బట్టి దేవుణ్ణి ఆమె ప్రార్థిస్తుందండి. మోకరించి ప్రభువా నా బిడ్డను కాపాడు, నా బిడ్డను రక్షించు అని చెప్పి ఎంతో భారంతో ఆమె మోకరించి దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థిస్తుంది. ఆమె ఇక్కడ ప్రార్థిస్తూ ఉంది. అదే సమయంలో హడ్సన్ టైలర్ గారికి ఒక పుస్తకం చదవాలని అనిపించిన వెంటనే ఆ యొక్క క్రిస్టియన్ ట్రాక్స్ దగ్గరికి వెళ్ళాడు. ఒక కరపత్రిక తీసుకున్నాడు, దాన్ని చదవడం స్టార్ట్ చేశాడు. ఆమె ఇక్కడ ప్రార్థన చేస్తుంది, ఇక్కడ దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎప్పుడైతే చదువుతూ వెళ్తున్నాడో దేవుని యొక్క సత్యాన్ని ఆయన గ్రహించడం మొదలుపెట్టాడు. ఆ ఒక పక్క ట్రాక్ చదువుతూ ఉన్నాడు, ఆ కరపత్రిక చదువుతూ ఉన్నాడు. తన కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి. తను చేసేటువంటి ప్రతి తప్పును బట్టి పశ్చాత్తాపడుతున్నాడు. ఆ సత్యాన్ని గ్రహించాడు. దేవుడు ఆ రోజే ఆ సమయంలోనే ఆయన మనోనేత్రాలను తెరిచాడు. వెంటనే ఆయన గ్రహించి ఆయన అనుకుంటున్నాడు, నేను చేసినటువంటి పాపానికి ఉన్నటువంటి ఆ యొక్క వెలను క్రీస్తు ఎప్పుడూ చెల్లించాడు. ఇంత గొప్ప దేవుడా నేను నిర్లక్ష్యం చేస్తానని చెప్పి వెంటనే మోకరించి దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రభువా, నా జీవితంలో నా యొక్క యవ్వన దశలో నేను చేసిన ప్రతి తప్పును బట్టి, ప్రతి పొరపాటును బట్టి, ప్రతి పాపను బట్టి నన్ను క్షమించిన ఆయన, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని ఆ సమయంలోనే స్వరక్షకునిగా అంగీకరించాడు. ఆ తర్వాత వారి తల్లిగారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత తమ తల్లితో ఆ సంతోషాన్ని పంచుకుంటున్నాడు, ఆ రక్షణ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నాడు. అమ్మ, నేను యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నాను. ఆ యొక్క ట్రాక్ చదువుతున్నప్పుడు దేవుడు నా యొక్క ఆలోచనలను తెరిచాడు, ఆ సత్యాన్ని నాకు బాధపరిచాడు అన్నప్పుడు వారి తల్లి గారు వారి యొక్క తండ్రి గారు ఎంతో సంతోషించారు. ఆ తర్వాత ఆయన ఒకనొక రోజు ఆ ర్యాక్లో తన డైరీని తీసుకునేటువంటి ఆ క్రమంలో ఒకేలా ఉన్నటువంటి తన చెల్లి డైరీని తీసుకున్నాడు. అంటే
హడ్సన్ టైలర్ గారు మరి యొక్క చెల్లి ఇద్దరు కూడా ఒకే రకమైన డైరీస్ని వాళ్ళు మెయింటైన్ చేసేవారు. తన డైరీ అనుకుని తన యొక్క చెల్లి డైరీ తీసుకున్నాడు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవా, నా అన్నను నువ్వు రక్షించేంత వరకు కూడా ప్రతిరోజు నీ పాదాల యొక్క గోజాడి ప్రార్థిస్తాను ఆయన, నా ప్రార్థన ఆలకించు అనేటువంటి మాటలు ఆయన చదివాడు. నిజంగా ఎంతో ఎంతో కన్నీళ్లతో ఆయన ఎంతో సంతోషంతో ఆ యొక్క అనుభూతిని ఆయన చెందాడు. ఎందుకంటే వారి చెల్లి ఎప్పుడూ కూడా అన్నయ్య నువ్వు దేవుడిని నమ్ముకో అని కానీ, లేకపోతే ఇలా ఎందుకుంటున్నావు అని కానీ ఏ రోజు ఆయన అడగలేదండి. కేవలము ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల యొక్క ప్రతిరోజు కూడా భారంతో ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. ఆ యొక్క తండ్రి గారు చెల్లి చేసినటువంటి ఆ ప్రార్థన బట్టి హడ్సన్ టైలర్ గారు దేవుణ్ణి తెలుసుకున్నారు. ఆ రోజే ఆయన ప్రార్థన యొక్క విలువ ఎంత గొప్పదో ఆయన తెలుసుకున్నాడు. దేవుని యొక్క వాగ్దానం యొక్క విలువ ఎంత గొప్పదో ఆయన తెలుసుకున్నాడు. ఈయన రక్షణ పొందిన తర్వాత ఈయన ఒక మధ్యాహ్న కాల సమయంలో ఈయన కూడా దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఏమనంటే, ప్రభువా, నన్ను రక్షించుకున్నావు, ఈ సత్యాన్ని నాకు బోధపరచు. వాట్ ఐ హ్యావ్ టు డూ ఫర్ యూ, మీ కొరకు నేను ఏం చేయాలయ్యా అని చెప్పి దేవుణ్ణి ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థిస్తున్నాడో దేవుని యొక్క మెల్లని స్వరాన్ని తన హృదయం ముందు ఆయన విన్నాడు. అదేంటంటే, గో టు చైనా దేశానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించు అనే మాటను ఆయన విన్నాడండి. ఎప్పుడైతే ఆ మాటను ఆయన విన్నాడో తన హృదయంలో నిర్ణయం తీసుకున్నాడు. దేవునితో ఓకే చెప్పాడు, ప్రభువా, నువ్వు చెప్పినట్టుగానే నేను చైనా దేశం వెళ్ళి అక్కడి ప్రజలకు దేవుని సువార్తను ప్రకటిస్తాను అనే ఒక బలమైన నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడండి. ఆ తర్వాత అదే విషయాన్ని కుటుంబానికి తెలియజేశాడు. ఇంకా అనేక మంది పెద్దలకు ఆయన తెలియజేసినప్పుడు చాలామంది ఆ యొక్క పెద్దలందరూ కూడా దాన్ని ఒప్పుకోలేదు. ఎందుకంటే చైనా దేశం అంటే చాలా ప్రమాదం అమ్మా, అక్కడ చాలామంది భయంకర ప్రజలు ఉంటారు, అక్కడికి వెళ్ళి నువ్వు ఉండలేవు, అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉండవు, నువ్వు చాలా ఇబ్బంది పడతావు, నా మాట వినని చెప్పి వారు ఎంత చెప్తున్నప్పటికీ కూడా ఆయన వారి మాటలు ఎంత మాత్రం కూడా తీసుకోలేదండి. నేను ఎలాగైనా చైనా దేశం వెళ్ళాలి, నాకు దేవుడు చెప్పాడు అనే ఒక పట్టుదలతో ఆ రోజు నుంచి ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రార్థించడం మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళడం కోసం తాను సిద్ధపరచుకోవడం మొదలుపెట్టాడు. ఏ విధంగా అంటే, మొదటిది, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి పేదలకు నేను సువార్త ప్రకటించాను కాబట్టి నేను పేదలతో మమేకం అవ్వాలి, నేను ఆ పేదల మధ్య ఉండాలి, వారితో పాటు నేను సహవాసం చేయాలి, వారితో పాటు నేను పని చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నా యొక్క కంఫర్ట్స్ అన్నింటినీ నేను తీసేస్తాను, నా యొక్క సుఖ సౌఖ్యాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆ యొక్క డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోకి నేను వెళ్తాను అని అనుకుని ఆయన చేసిన మొదటి పని ఏంటంటే తన యొక్క బెడ్ని మార్చేసాడు. ఇప్పుడైతే మనం ఫోమ్ బెడ్స్ని యూజ్ చేస్తున్నాం. అప్పట్లో హడ్సన్ టైలర్ గారు ఆయన జీవించినటువంటి ఆ సమయంలో పక్షి ఈకలతో తయారు చేసినటువంటి బెడ్స్ని యూజ్ చేసేవారంట. అవి చాలా కంఫర్టబుల్గా, చాలా మెత్తగా ఉండేవి. ఈయన అలాంటి ఆ బెడ్స్ని పక్కన పెట్టేసి చాలా హార్డ్ మ్యాట్రెస్ని, చాలా గరుకైనటువంటి ఆ యొక్క హార్డ్ మ్యాట్రెస్ని, గట్టిగా ఉండేటువంటి మ్యాట్రెస్ని తీసుకుని దాని మీద పడుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ విధంగా ఆ యొక్క డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి, నేను ఏ విధంగా నేను మలుచుకోవాలి అనే విధంగా ఆయన తాను సిద్ధపరచుకుంటున్నాడండి. రెండవది ఆయన యొక్క ఫుడ్ హ్యాబిట్స్. ఆ యొక్క ఫుడ్ తీసుకునే విషయంలో రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇక్కడ దొరికేటువంటి ఆహారము అక్కడ దొరకదు, అక్కడ ఏముంటే అవి తినాలి. కాబట్టి ఇక్కడ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఫుడ్ విషయంలో రెస్ట్రిక్షన్స్ పెట్టుకుని ఆ విధంగా తాను ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ట్రైన్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. మూడవది ఏంటంటే, ప్రతి ఆదివారము ఉదయకాల సమయంలో చర్చ్కి వెళ్ళి ఆ యొక్క ఆరాధనలో పాల్గొని వచ్చిన తర్వాత ఆ యొక్క ఈవినింగ్ టైంలో రెస్ట్ తీసుకోకుండా ఆ ఈవినింగ్ టైంలో అవుట్స్కట్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేదలకు దేవుని యొక్క సువార్తను ప్రకటించడము, ఆ యొక్క క్రిస్టియన్ ట్రాక్స్ని, ఆ యొక్క క్రైస్తవ కరపత్రికలను పంచిపెట్టడం లాంటివి ఆయన చేస్తూ వచ్చేవాడు. అంటే ఒక ట్రైనింగ్ కింద ఉంటుంది అనే ఉద్దేశంలో ఆ విధంగా ఆయన చేస్తూ వచ్చేవాడు. అదేవిధంగా ఒక కాటేజ్ ప్రేయర్స్ని కూడా ఆయన స్టార్ట్ చేశాడు. ఈ విధంగా కాటేజ్ మినిస్ట్రీని ఆయన చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా తను ట్రైన్ చేసుకుంటూనే ఆయన రెండు విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త తీసుకునేవాడు. మొదటిది పర్సనల్ ప్రేయర్ టైం.
వ్యక్తిగత ప్రార్థన విషయంలో, అదేవిధంగా పర్సనల్ బైబిల్ స్టడీ. ఆ యొక్క పర్సనల్ బైబిల్ స్టడీ విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రతిరోజు ఆ యొక్క ప్రార్థనకు సమయం ఇచ్చేవాడంట. బైబిల్ని స్టడీ చేయడం కోసం ఆయన సమయాన్ని కేటాయించుకునేవాడంట. ఎందుకంటే ఒకప్పుడు నేను దేవుని వాక్యాన్ని వినేవాడిని, ఇప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను కాబట్టి ఆ యొక్క దేవుని జ్ఞానంతో నేను నింపబడాలి, దేవుని వాక్యం నేను బాగా చదవాలి అనే ఉద్దేశంతో ఈ రెండు అంశాల్లోనూ ఆయనతో బలంగా పట్టుదలగా ఆయన ఉండేవాడంట. ఆ తర్వాత ఆయనకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య భాష. ఈ భాష విషయంలో ఎలాగైనా నేను నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ యొక్క చైనీస్ ఇంగ్లీష్ డిక్షనరీ కొనుక్కోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ అది చాలా కాస్ట్లీ అంటండి. సుమారు 70 pounds ఉండేదంట. అమ్మో, అంత పెట్టి నేను కొనుక్కోలేదని చెప్పి ఇంకా ఏమైనా సింపుల్గా ఉన్నాయని చెప్పి ఆయన వెతుకుతూ వచ్చాడు. ఆ యొక్క చైనీస్ గ్రామర్ బుక్ని చూశాడు, అది కొనుక్కోవడానికి ప్రయత్నం చేసిన అది కూడా చాలా కాస్ట్ ఉండేదండి. సుమారుగా 20 to 30 pounds లేదంట. అది కూడా కొనుక్కోలేదని చెప్పి కొంచెం వీలుగా తక్కువ అమౌంట్లో వచ్చినటువంటి చైనీస్ భాషలో ఉన్నటువంటి లూకాసు వార్త అనే పుస్తకాన్ని, మన బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క లూకాసు వార్త చైనా భాషలో తర్జుమా చేయబడినటువంటి ఆ యొక్క లూకాసు వార్తను తీసుకుని దాని ద్వారా ఆయన ఆ చైనీస్ భాషను కొంతవరకు ఆయన నేర్చుకోవడం మొదలుపెట్టాడండి. ఆ తర్వాత ఆయన చైనీస్ ప్రజలు మాట్లాడేటువంటి ఆ యొక్క మండలిన్ భాషను ఆయన మొత్తానికి నేర్చుకున్నాడు. ఇలాగా తను సిద్ధపరచుకుని చైనా దేశానికి ఆయన ప్రయాణమయ్యాడు. ఒక ఓడ మీద ఆయన యొక్క ప్రయాణాన్ని ఆయన మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈయన చైనా వెళ్ళడం స్టార్ట్ చేశాడో ఆ ఓడలో ఉండగానే ఒక పెద్ద సమస్య ఎదురైంది. అదేంటంటే ఆ ఓడ మీద వెళ్తున్నప్పుడు ఆ ఓడ యొక్క క్యాప్టెన్ దగ్గరికి వచ్చి, అయ్యా మనం ముందుకు వెళ్ళాలంటే మరి బాగా గాలి ఉండాలి, అసలు ఇప్పుడు గాలి అనేదే లేదు. దానికంటే పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపం దగ్గర ఆగుదామా అంటే అక్కడ నరమాంస భక్షకులు ఉన్నారనే సమాచారం మాకు తెలిసింది, మీరు దేవుడిని నమ్ముకున్నారని మాకు తెలిసింది, కాబట్టి మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు హడ్సన్ టైలర్ గారు, ఎస్ నేను ప్రార్థన చేస్తాను, మీరైతే వెళ్ళి ఆ యొక్క తెరచాపను కట్టండి అని అడిగారంట. అయ్యా, ఎలాంటి గాలి లేనప్పుడు నేను తెరచాపను పెడితే ఉన్నటువంటి నావికులందరూ కూడా నేను పిచ్చోడేమో అనుకుంటారు, అలా నేను చేయలేదు అని అంటే, లేదు మీరు వెళ్ళి తెరచాపను కట్టండి, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు క్యాప్టెన్ కూడా ఓకే చెప్పి ఆయన కట్టాడండి. విదిన్ ఫ్యూ మినిట్స్లోనే చక్కని గాలి అక్కడ వీస్తుంది, ఆ ఓడ అద్భుతంగా ముందుకెళ్తూ ఉంటుంది. ఆ యొక్క 40 minutes తర్వాత ఆ క్యాప్టెన్ తిరిగి వచ్చి చూసినప్పుడు హడ్సన్ టైలర్ గారు మోకరించి ఆయన ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన వచ్చి, అయ్యా చాలండి, అద్భుతమైన గాలి వస్తుంది, మన ప్రయాణం ఎంతో సౌకర్యంగా జరగబోతుంది అని చెప్పి వారు దేవుణ్ణి ఎంతగానో మహిమపరచగలిగారు. ఆ తర్వాత ఆయన మొత్తానికి ఆ యొక్క ఇంగ్లాండ్ దేశం నుంచి చైనా దేశానికి 4 months డ్యూరేషన్లో 4 నెలల సమయం పట్టిందండి ఆయన చైనా రీచ్ అవ్వడానికి. ఆ 4 నెలల తర్వాత చైనా దేశంలో షాంఘై అనేటువంటి ప్రాంతానికి మార్చి 1వ తారీఖున 1854 సంవత్సరంలో ఆయన రీచ్ అయ్యారు. రీచ్ అయిన తర్వాత ఆయన టౌన్ ఏరియాస్కి వెళ్లకుండా ఆ యొక్క విలేజ్ ఏరియాస్కు, ఆ యొక్క గ్రామాల్లోనే ఆయన ఉంటూ అక్కడే ఆయన యొక్క వసతిని ఏర్పాటు చేసుకుని ఆ యొక్క గ్రామాల్లోనే దేవుని సువార్తను చేయడం ఆయన మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆ యొక్క గ్రామ ప్రజలు మనం రీచ్ అవ్వాలి, ఆ యొక్క అనేక మందిని మనం రీచ్ అయ్యి దేవుని సువార్తను ప్రకటించాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కువగా గ్రామాల్లోనే ఆయన తిరుగుతూ ఉండేవాడంటే. అదేవిధంగా అక్కడికి సేవ చేయడానికి వచ్చినటువంటి ఒక స్త్రీ మేరియా డయర్ అనేటువంటి స్త్రీని ఆయన 1858 సంవత్సరంలో ఆయన నిగ్బో అనేటువంటి ప్రాంతంలోనే చైనా దేశంలోనే ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి 7 బిడ్డలు పుట్టారండి. వారి పిల్లలు నేను చదువుతున్నాను. మొదటి బిడ్డ పేరు గ్రేస్, ఆ తర్వాత హర్బర్ట్ హడ్సన్, ఫ్రెడరిక్ హోవర్డ్, శామ్యూల్, మీరియా, చార్లెస్ ఎడ్వర్డ్స్ అండ్ నోయల్. ఇలా 7 సంతానం వారికి కలిగింది. ఎన్నో ఇబ్బందుల మధ్య, శ్రమల మధ్య, శోధనల మధ్య, అనేక ప్రమాదాల మధ్య వీరు దేవుని యొక్క సువార్తను వీరు ప్రకటిస్తూ వీరు కొనసాగుతున్నారండి. 1865 సంవత్సరంలో ఈయన చైనా ఇన్లాండ్ మిషన్ అనేటువంటి ఒక మిషన్ని ఈయన ప్రారంభించడం మొదలుపెట్టారు. ఆ మిషన్ ద్వారా దేవుని యొక్క సువార్తను అనేక ప్రాంతాలకు వ్యాప్తి అయ్యే విధంగా, దేవుని ప్రేమను అనేక మంది తెలుసుకునే విధంగా ఆయన ఆ మిషన్ని ప్రారంభించారు. అది మాత్రమే కాదు, సుమారు 125 స్కూల్స్ని కూడా ఈయన ప్రారంభించడం జరిగింది.
తరువాత ఈ యొక్క సిఐఎం చైనా ఇంగ్లాండ్ మిషన్ ద్వారా సుమారు 20,000 మందిని ఈయన క్రీస్తు కొరకు సంపాదించగలిగాడు. యేసుక్రీస్తు ప్రభువులోనికి వారందరినీ ఈయన నడిపించగలిగాడు. ఆ యొక్క చైనా దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ సిఐఎం యొక్క మిషన్స్ ని అనేక చోట్ల ప్రారంభించడం జరిగింది. అంత మాత్రమే కాదు, సుమారు 800 మంది మిషనరీస్ ఈయన చేసినటువంటి సేవను బట్టి వారు ఎంకరేజ్ చేయబడి ఆ యొక్క చైనా దేశానికి వచ్చి దేవుని కొరకు గొప్ప సేవ వారు చేశారండి. ఈ విధంగా ఈ సిఐఎం ద్వారా హడ్సన్ టైలర్ గారు మరియు వారి సతీమణి గొప్ప సేవను వారు చేశారు. మరి ఈ విధంగా ఆయన చివరి వరకు కూడా చైనా దేశంలో దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తూ వచ్చారండి. చివరికైతే ఆ యొక్క చాంగ్షా హునాన్ అనేటువంటి ప్రాంతంలో జూన్ 3వ తారీఖు 1905వ సంవత్సరంలో ఈయన ప్రభునందు నిద్రించారు. ఈ విధంగా హడ్సన్ టైలర్ గారు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా, ప్రార్థన శక్తి ద్వారా ఆ చైనా దేశంలో గొప్ప సేవలు చేసి అనేక మంది యవ్వనస్తులకు, అనేక మంది మిషనరీస్కి ఒక గొప్ప ప్రోత్సాహంగా, వాక్యం ఉంటున్నటువంటి అనేక మందికి ఒక గొప్ప మాదిరిగా ఈయన దేవుని సేవలు చేశారు. ఇదండి హడ్సన్ టైలర్ గారి యొక్క జీవితం. రేపటి రోజున మరొక మిషనరీ గురించి మనం ధ్యానించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.